అంటున్నాడు. ఈ క్రింది ప్రధానమంత్రులను వరుస క్రమంలో గుర్తించండి అంటున్నాడు. ఇచ్చిన ఆప్షన్లు వస్తున్నాయి మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. అసలు ముందు ప్రధానమంత్రిలో మొదటి వాళ్ళు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ తర్వాత వచ్చింది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత వచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ. ఆ తర్వాత వచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ తర్వాత వచ్చింది ఎవరు? మొరార్జీ దేశాయ్. రైట్. మొరార్జీ దేశాయ్ తర్వాత చౌదరి చరణ్ సింగ్. చౌదరి చరణ్ సింగ్ తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరు? మళ్ళా ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ. రైట్. రాజీవ్ గాంధీ. ఆ తర్వాత నెక్స్ట్ రాజీవ్ గాంధీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? విపి సింగ్. విపి సింగ్. విపి సింగ్ తర్వాత వచ్చింది ఎవరు? చంద్రశేఖర్. చంద్రశేఖర్. చంద్రశేఖర్ తర్వాత వచ్చింది పివి నరసింహారావు. పివి నరసింహారావు తర్వాత వచ్చింది ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత వచ్చింది ఎవరు? ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత హెచ్డి దేవేగౌడ. హెచ్డి దేవేగౌడ. హెచ్డి దేవేగౌడ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? ఐకే గుజరాల్. ఐకే గుజరాల్. ఐకే గుజరాల్ వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? మళ్ళీ మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ తర్వాత వచ్చిన వాళ్ళు నరేంద్ర మోడీ. ఇప్పుడు వీళ్ళు వరుస క్రమంలో వచ్చిన వారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చౌదరి చరణ్ సింగ్, ఆ తర్వాత ఇందిరాగాంధీ. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ తర్వాత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జార్ అనేది వచ్చాడు. గుల్జార్ అనేది తాత్కాలిక ప్రధానమంత్రిగా వచ్చాడు. కానీ వాళ్ళు నియమించబడే వాళ్ళు, అధికారికంగా నియమించబడే వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత విపి సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, హెచ్డి దేవేగౌడ, ఐకే గుజరాల్, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? నరేంద్ర మోడీ. సో ఇప్పుడు వీళ్ళు ప్రధానమంత్రులు. ఈ ఈ కింది ప్రధానమంత్రులు వరుస క్రమంలో గుర్తించండి అన్నాడు. వరుస క్రమంలో ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడా? లేడు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో జవహర్లాల్ నెహ్రూ గురించి లేదు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఎవరు రావాలా? లాల్ బహదూర్ శాస్త్రి రావాలి. తర్వాత ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ కాబట్టి సెకండ్ ప్లేస్ లో ఇందిరాగాంధీ రావాలి. తర్వాత ఇందిరాగాంధీ తర్వాత మొరార్జీ దేశాయ్, తర్వాత చౌదరి చరణ్ సింగ్. చౌదరి చరణ్ సింగ్ కాబట్టి చౌదరి చరణ్ సింగ్ థర్డ్ ప్లేస్ లో ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఫోర్త్ ప్లేస్ లో ఉండాలి. రాజీవ్ గాంధీ ఫోర్త్ ప్లేస్ లో ఉండాలి. తర్వాత నెక్స్ట్ అక్కడ మొరార్జీ దేశాయ్ ఇక్కడ ఉన్నారు కదా. రైట్. సో జవహర్లాల్ తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి ఫస్ట్ ప్లేస్, తర్వాత ఇందిరాగాంధీ సెకండ్ ప్లేస్, తర్వాత మొరార్జీ దేశాయ్ ఇక్కడ థర్డ్ ప్లేస్ ఇవ్వాలి. ఎందుకంటే మొరార్జీ దేశాయ్ ఉన్నాడు ఆల్రెడీ. మొరార్జీ దేశాయ్ ఉన్నాడు కాబట్టి మొరార్జీ దేశాయ్ థర్డ్ ప్లేస్. మొరార్జీ దేశాయ్ తర్వాత ఫోర్త్ ప్లేస్ చౌదరి చరణ్ సింగ్. చౌదరి చరణ్ సింగ్. ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్ రాజీవ్ గాంధీ. సో ఇప్పుడు ఇది ఆన్సర్ చేయాలి. ఇది ఎక్కడ ఉందో చూడండి. అంటే ఫస్ట్ ఎవరు ఉండాలా? లాల్ బహదూర్ శాస్త్రి ఉండాలి. అంటే అక్కడ ఉండాలి సి ఉండాలి. సి ఆడ సి ఉంది, ఈడ సి ఉంది. తర్వాత సెకండ్ ఎవరు ఉండాలి? ఇందిరాగాంధీ ఉండాలి. అంటే ఇది డి కాబట్టి సిడి. తర్వాత నెక్స్ట్ ఏం కావాలి? మూడో వ్యక్తి ఎవరు ఉండాలా? మొరార్జీ దేశాయ్ ఉండాలి. మొరార్జీ దేశాయ్ కాబట్టి ఏ. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత అంటే సిడిఏ. తర్వాత నాలుగో వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ అంటే ఇది బి. తర్వాత ఆన్సర్ ఇది.